కి స్వాగతం. ఎ మాన్యువల్ టు సెల్ఫ్. సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. తీవ్రమైన మరియు నిజాయితీ గల సహ అభ్యాసకుల కోసం ఈ వీడియోల శ్రేణి వేచి ఉంది. సో, నిన్న బయోలాజికల్ ప్రాసెస్‌గా ఏ మార్పులు గురవుతుంది అనేది నిన్న జస్ట్ రివ్యూ చేసాం. ఇవాళ స్పిరిచ్యువల్ యాస్పెక్ట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇన్‌కార్డినేషన్ అనే సీరీస్‌లో ఉన్నాం మనం. ప్రజెంట్ సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ ని స్టడీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. Effect of the process of death is not like a log of wood being burnt to ashes. సహజంగా దేహం అంటే ఏమిటి? కట్టె అనే అనే పోలికతో చెప్తుంటారు కదా! సో, అలాగా పూర్తిగా ఆహ్, ఆహ్, ఎండ్ కాదు. వుడ్డే ఒకలాగా వుడ్డు దుంగ తీసుకొచ్చి చెట్టు యొక్క దుంగని తగలెట్టామనుకో ఏమవుతుంది? యాషెస్ మిగులుతాయి. ఇక్కడ కూడా ఇంచుమించు అలాగే అనిపిస్తుంది కదా! ఓ శరీరాన్ని దహనక్రియ చేసేసిన తర్వాత పోయిన తర్వాత యాషెసే మిగులుతాయి. కొన్ని బోన్స్ మిగులుతాయి. బట్ అంత సింపుల్ ప్రాసెస్ ఏం కాదిక్కడ. దట్ హ్యాపెన్స్ టు ద సెల్యులర్ బాడీ. ఈ యాషెస్ కింద అవ్వటం, పూర్తి కింద మిగలటం, అంత తగలడిపోవటం ఇదంతా జరిగేది దేనికి? సెల్యులర్ బాడీకి. మన శరీరం అంతా ఏంటి? సెల్స్ మయం. ఒక్కొక్క సెల్ కణాలని అంటారు కదా! ఆ! జంతు కణము, వృక్ష కణము ఇలా చదువుంటారు కదా! బయాలజీలో. సో, ఆ కణం కొన్ని రకాల మాలిక్యూల్స్, మాక్రో మాలిక్యూల్స్‌తో ఏర్పడుతుంది. అండ్ మైక్రో మాలిక్యూల్స్‌తో ఏర్పడుతుంది. ఆ మైక్రో మాలిక్యూల్స్ అన్నీ కొన్ని మాలిక్యూల్స్‌తో ఒక పాలిమర్‌తో ఏర్పడతాయి. సో, అలాంటి కణజాలాలతో మన శరీరం ఏర్పడింది కదా! ఈ కణజాలాల భాగం ఏదైతే ఉందో శరీరం దానికి అది వుడ్ లాగానే బర్న్ అయిపోతుంది. యాషెస్ మిగులుతుంది. ఎందుకంటే అది కూడా అదే భూమిలో ఉండే మెటీరియల్‌తో ఏర్పడింది కాబట్టి. వుడ్ ఎలాంటి ఏర్పడిందో ఇది కూడా అలాగే ఏర్పడింది ఓ రకంగా చెప్పాలంటే. మనం తిన్న ఫుడ్డే కదా! మీ సెల్యులర్ బాడీ అంతా. ఇట్ ఈస్ రాదర్ టు రెడ్యూస్ టు కంప్లీట్ బీయింగ్ ఆఫ్ అన్ ఇండివిడ్యువల్ టు ఎ పాయింట్. ఇక్కడ యాక్చువల్‌గా మొత్తం అది రెడ్యూస్ చేయబడుతుంది ఈ ప్రాసెస్‌లో. ఈ ఫిజికల్ బాడీ డిసింటిగ్రేట్ అయ్యి భూమిలో ఉండే ఎలిమెంట్స్‌లో కలిసే ప్రాసెస్‌లో అది రెడ్యూస్ అవుతుంది. ఆఫ్ కంప్లీట్ బీయింగ్ కింద ఆఫ్ ఎన్ ఇండివిడ్యువల్. ఏ పాయింట్ దాకా? వైటల్ కాన్సంట్రేటెడ్ పాయింట్. వైటల్ కాన్సంట్రేటెడ్ పాయింట్. సో, వి కెన్ కంపేర్ ఇట్ టు ఎ డిస్టిలేషన్. ఎందుకంటే అది అవ్యక్తం. ఆ బీయింగ్ అనేది ఏదైతే లెఫ్ట్ ఓవర్ మిగులుతుందో అది మెటీరియల్‌తో ఏర్పడింది కాదు కాబట్టి, భూమిలో ఉండే ఎలిమెంట్స్‌తో ఏర్పడింది కాదు కాబట్టి, నీకు రింగ్ కింద కనబడదు. కానీ ఎంటైర్ ప్రాసెస్ అంతా నువ్వు డిస్టిలేషన్ ప్రాసెస్ కింద అనుకోవచ్చు. డిస్టిలేషన్ ప్రాసెస్ అంటే ఏమిటి? సపోజ్ లిక్విడ్ ఏదైనా ఉంటే దాన్ని వేడి చేస్తే అది వేపర్ కింద అవుతుంది. వేపర్‌ని కండెన్స్ చేస్తే మళ్ళా వేపర్ వస్తుంది. సో, ఈ డిస్టిలేషన్ ప్రాసెస్‌లో సపోజ్ నువ్వు ఒక ఫ్లవర్ తీసుకొని, ఆ ఫ్లవర్ యొక్క పెటల్స్ అన్ని తీసుకొని సూటబుల్ సాల్వెంట్‌లో డిసాల్వ్ చేసి డిస్టిలేషన్ చేసామనుకో, ఆ పెటల్‌లో ఉన్న జస్ట్ పర్ఫ్యూమ్ ఉంటుందే, అది ఎసెన్షియల్ ఆయిలు. అదొక్కటే సెపరేట్ అవుతుంది. ఆ మొత్తం ప్రాసెస్‌లో. ఇంచుమించు అలాంటి ప్రాసెస్ కింద చెప్పుకోవచ్చనమాట ఇది. అందుకని వి కెన్ కంపేర్ ఇట్ టు ఎ డిస్టిలేషన్ ప్రాసెస్. సో, డెత్ అయిన తర్వాత ప్రాసెస్‌ని డిస్టిలేషన్ ప్రాసెస్ కింద మనం అనుకోవాలి. అది నువ్వు నీ యొక్క పద్ధతులను అనుసరించి, నీ యొక్క ఆచారాలను అనుసరించి నువ్వు పూడ్చిపెట్టని జరగని, లేదా ఆహ్, బర్న్ చేయని, కట్టెలతో పాటు పెట్టి తగలెట్టని, లేదా జైనులు వాళ్ళ సాంప్రదాయంలాగా జంతువులకు అలా వదిలేసినా సరే, వాళ్ళు జంతువులు పక్షులు తింటానికి వదిలేస్తుంటారు. ఇట్లా ప్లేస్ ఉంటుంది. సో, ఏది చేసినా సరే ఈ ప్రాసెస్ అంతా డిస్టిలేషన్ ప్రాసెస్. సో, ఫ్లవర్స్ ఇన్ అవర్ సెల్యులర్ వరల్డ్ టు ఎ డ్రాప్ ఆఫ్ పర్ఫ్యూమ్. ఇందాక చెప్పాం కదా! ఫ్లవర్స్ నుండి చిన్న డ్రాప్ ఆఫ్ పర్ఫ్యూమ్ రావడానికి ఎసెన్షియల్ ఆయిల్ అలా చేయొచ్చు. ఇంటెన్స్‌లీ కాన్సంట్రేటెడ్ అది. పర్ఫ్యూమ్ ఉందే చాలా ఇంటెన్సిటీ కాన్సంట్రేటెడ్. పర్ఫ్యూమ్ ఉందే దిస్ పర్ఫ్యూమ్ కెన్ పాస్ త్రూ ద టీనియస్ట్ క్రాక్ ఇన్ ఎ డోర్ ఆర్ ఎ వాల్ త్రూ విచ్ నాట్ ఎ సింగిల్ ఫ్లవర్ కెన్ పాస్. మరి చాలా ఇంపార్టెంట్‌గా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అది అర్థం చేసుకోవడానికనమాట. బీయింగ్ అనేది ఏదైతే మన ఫిజికల్ బాడీ బర్న్ అయిపోయిన తర్వాత మిగిలిన బీయింగ్ ఉందే, ఆ బీయింగ్‌ని మనం ఎలా చెప్పొచ్చంటే ఒక ఎసెన్షియల్ ఆయిల్, పర్ఫ్యూమ్‌తో పోల్చొచ్చు.
ఆ ఫ్లవరు ఒక తలుపు ముందే క్రాక్ నుంచి ప్రయాణం చేసి బయటకొచ్చేయలేదు. కానీ దాని నుండి ఎక్స్ట్రాక్ట్ చేసిన డిస్టిలేషన్ ప్రాసెస్‌లో ఎక్స్ట్రాక్ట్ చేసిన పర్ఫ్యూమ్ మటుకు వచ్చేయగలదు. సో, అలాంటిదనమాట. So too, this vital, intensely concentrated point of being can, at death, pass through time and space. ఎలాగైతే అక్కడ డోర్ గుండా ప్రయాణం చేస్తుందో, అలాగా ఈ బీయింగ్ అనేదైతే ఉందో, కాన్సంట్రేటెడ్ పాయింట్ ఆఫ్ బీయింగ్ అది టైమ్ అండ్ స్పేస్ గుండా ప్రయాణం చేసి వెళ్ళిపోతుంది. ఇన్ ఎ వే నాట్ కన్సీవబుల్ టు అస్. నిజంగా దాన్ని మనం భాష రూపంలో అర్థం చేసుకోలేం. ఇఫ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ వి వుడ్ దెన్ అండర్‌స్టాండ్. నిజంగా అలాగా బియాండ్ టైమ్ అండ్ స్పేస్ అది బీయింగ్ అనేది కాన్సంట్రేట్ పాయింట్ ఆఫ్ బీయింగ్ అనేది తెలుసుకోవటం అనేది కాన్షియస్ ప్రాసెస్‌లో ఉన్నట్టయితే, ఇఫ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ వి వుడ్ దెన్ అండర్‌స్టాండ్ మెనీ యాస్పెక్ట్స్. చాలా విషయాలు అర్థమైపోతాయి. అయితే ఇక్కడ ఎక్స్‌పీరియన్స్‌డ్ అనేది కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనకి ఎక్స్‌పీరియన్స్ అనంగానే మనం ఫిజికల్ బాడీ ఎక్స్‌పీరియన్సెస్‌ని ఆలోచిస్తాం. అంటే కళ్ళతో చూసేది, చెవులతో విన్నది, ముక్కుతో వాసన చూసేది, టచ్ చేసేది, టేస్ట్ చూసేది వీటిలిని ఎక్స్‌పీరియన్స్ ఫిజికల్ బాడీకి ఎక్స్‌పీరియన్స్ కన్‌ఫైన్డ్. అలాగే ఆస్ట్రల్ బాడీ కూడా ఎక్స్‌పీరియన్స్ కాగలదు. సెన్సెస్ వెంటనే నవ్వు కూడా వస్తుంది. ఏంటి ముక్కు, కళ్ళు, చెవులు లేకుండా ఎక్స్‌పీరియన్స్ ఏమిటనేది. దీనికి ఒక్కటే ఒక లైఫ్‌లో ప్రతిరోజు జరిగేదే మనకి. నిద్రపోతుంటే కల. నిద్రపోతుంటే కలొస్తుంది గదా! కళ్ళు మూసుకున్నావు కదా! మనకు అర్థమవుతోంది కదా! చెవులు పని చేయట్లేదు కదా! అయినా డైలాగులు వస్తున్నాయి కదా! కళ్ళు నువ్వేమైనా తింటే దాని స్మెల్ వస్తుంది. దాని టేస్ట్ కూడా ఫీల్ అవుతావు కదా! సో, దేని నుండి ఎక్స్‌పీరియన్స్ అవుతున్నావు? నీ బాడీ యొక్క సెన్స్ ఆర్గాన్స్ నుండి ఎక్స్‌పీరియన్స్ కావట్లేదు కదా! జస్ట్ అలాంటి డైమెన్షనాలిటీ ఉందన్నమాట. సో, ఇఫ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ వి వుడ్ దెన్ అండర్‌స్టాండ్ మెనీ యాస్పెక్ట్స్ చాలా విషయాలు అర్థమవుతాయి. డైమెన్షన్స్ ఆఫ్ టైమ్ అనేది అర్థమవుతుంది. ఇంక్లూడింగ్ ఇమ్మోర్టాలిటీ అనేది కూడా అర్థమవుతుంది. అంటే సంథింగ్ కంటిన్యూ అవుతోంది అనేది నీ ఎక్స్‌పీరియన్స్ అయితే, అప్పుడు ఆ స్థితిలో నీకేమనిపిస్తుంది? వాసాంసి జీర్ణాని యథా విహాయ అనే శ్లోకం అనేది కరెక్ట్ అనిపిస్తుంది. భగవద్గీతలో చెప్పింది. ఏముంది? ఒక జన్మ నుండి ఇంకో జన్మకెళ్ళడం ఏంటంటే, ఒక చొక్కా వదిలేసి ఇంకో చొక్కా తొడుక్కోవడం లాంటిది అంటాడే. ఒక వస్త్రాన్ని వదిలేసి ఇంకో వస్త్రాన్ని తొడుక్కోవడం లాంటిది. సో, అక్కడ ఇమ్మోర్టాలిటీ అనేది కూడా ఎక్స్‌పీరియన్స్ అవుతుంది. ప్లస్ అప్పటిదాకా ఇదేంటి భాషా జ్ఞానంగా తెలుసుకుంటుంది అంతే. అలాగే ఎటర్నిటీ శాశ్వతత్వం అనేది ఏంటి కూడా అప్పుడే తెలుస్తుంది మనకి. ఎక్స్‌పీరియన్స్ అయితేనే. బట్ ఆ ఎక్స్‌పీరియన్స్‌ని మనం మామూలు మాటల్లో చెప్పాలని ప్రయత్నం చేస్తుంటామే, అక్కడ ఇబ్బందవుతుంది. సరే డిఫరెంట్ స్టేజెస్‌లో మనకి ఆల్రెడీ 3 థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఉన్నాయి. 3 బాడీస్ ఉన్నాయని తెలుసుకున్నాం. ఇది భూ ఎక్స్‌పీరియన్స్ అవ్వటానికి ఫిజికల్ బాడీ, భువ ఎక్స్‌పీరియన్స్ అవ్వడానికి యాస్ట్రల్ బాడీ, సుష సుహ ఎక్స్‌పీరియన్స్ అవ్వడానికి కజల్ బాడీ. అలాగే తెలుగులో చెప్పుకుంటే స్థూల శరీరము, భూమిలో ఎక్స్‌పీరియన్స్ అవ్వటానికి నీకు కనబడే సీన్ యూనివర్స్ ఇది. అలాగే గుహలో సూక్ష్మ శరీరంతో ఎక్స్‌పీరియన్స్ అవుతాం. దాంట్లో పార్ట్ సెన్సెస్ అనేవి. సెన్స్ ఆర్గాన్స్ ఫిజికల్ బాడీ స్థూల శరీరంలో భాగం. అలాగే కారణ శరీరం ఉందే, కారణ శరీరం అది గుహ రీజియన్‌లో ఎక్స్‌పీరియన్స్ అవ్వడానికి. ఈ 3 బాడీస్‌కి మళ్ళా థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్స్ కూడా ఉంటాయి. సుహ ఎక్స్‌పీరియన్స్ అవ్వడానికి వాడే థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్ మనం బుద్ధి అంటాం. అదే ఊహని ఎక్స్‌పీరియన్స్ అయ్యేదాన్ని మనస్సు అంటాం. భూని ఎక్స్‌పీరియన్స్ అయ్యేదాన్ని చిత్ లేదా మెదడు అంటుంటాం. సో, రేపు ఇవన్నీ ఎలాగా ఈ డిస్కోఆర్డినేషన్ ప్రాసెస్‌లో ఏం జరుగుతుందనేది చూద్దాం. థాంక్ యూ.